అమ్మ నాకే కథ చెప్తావు. అలాగే నా భువి తల్లి, నీకు ఈరోజు ఒక చక్కని కథ చెప్తా విను. మన తెనాలి రామకృష్ణ తాతయ్య తెలుసు కదా, ఆయన చాలా తెలివైనవాడు. ఆయన తన మనవడు కిట్టుకి మాట అనే దాని గురించి ఒక మంచి విషయం చెప్పాడు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కిట్టు తన ఫోన్లో ఎవరో పెట్టిన కమెంట్కి కోపంతో ఊగిపోతున్నాడు. పక్కనే ఉన్న డెలివరీ బాయ్ ఎందుకు లేటుగా చేశావు అని అరుస్తూ మాట్లాడుతున్నాడు. నేను కస్టమర్ని, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అని అరుస్తున్నాడు. అప్పుడు రామకృష్ణ తాతయ్య, ఆగు కిట్టు, నీ నోటి నుంచి వస్తున్నవి మాటలా లేక పదునైన కత్తులా? వాడు లేట్ చేశాడు తాతయ్య. పైగా ఆ కమెంట్ చూసారా, నన్ను ఎలా అంటున్నాడో, అందుకే గట్టిగా సమాధానం ఇస్తున్నాను. మాట్లాడకపోతే మనల్ని చేతకాని వాళ్ళు అనుకుంటారు. పిచ్చి నాయన, మాట వెండైతే మౌనం బంగారం. గంటల కొద్దీ మురికే కుక్కని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ నిశ్శబ్దంగా ఉండే సింహం గర్జించినప్పుడు లోకం భయపడుతుంది. అంటే వాడు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడకుండా ఉండాలా? మాట్లాడు, కానీ ఆ మాటలకి విలువ ఉండాలి. ఒక చిన్న నిప్పురవ్వ అడవంతా కాల్చేస్తుంది, కానీ ఒక మంచి మాట విడిపోయిన మనుషుల్ని కలుపుతుంది. నువ్విప్పుడు ఆ డెలివరీ బాయ్ని అరిచావు. వాడు నీ మీద గర్వం పెట్టుకుంటాడా లేక కోపం చూపిస్తాడా? అదే నువ్వు పర్వాలేదు నాయనా, జాగ్రత్తగా వచ్చావు అని అడిగితే ఆ మర్యాద వేరుగా ఉంటుంది. కానీ ఆ కమెంట్ పెట్టిన వాడి సంగతి ఏంటి? నాయన, బురదలో రాయి వేస్తే అది నీ మీదకే ఎగురుతుంది. కొన్ని చోట్ల మౌనంగా ఉండడమే ఆ వ్యక్తికి నువ్వు ఇచ్చే అతిపెద్ద శిక్ష. నీ మాట మౌనం కంటే అందంగా లేనప్పుడు మాట్లాడకుండా ఉండడమే మేలు. నీ గౌరవం నీ మాటల్లో కాదు, నీ ప్రవర్తనలో ఉంది. నోటి మాట మనిషి సంస్కారాన్ని ప్రతిబింబిస్తుంది. అవసరమైనప్పుడు మాట్లాడడం తెలివితేటలైతే, అనవసరమైనప్పుడు మౌనంగా ఉండడం గొప్ప సంస్కారం. అందుకే మనం ఎప్పుడూ అందరితో ప్రేమగా ఉండాలి. ఒకవేళ కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండి అసలు ఆ కోపం ఎందుకు వచ్చిందో ఆలోచించు. అప్పుడు నీకు ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇప్పుడు హాయిగా కళ్ళు మూసుకొని పడుకో.